చూడండి ఒకసారి. ఇది స్టేట్ లెవెల్ పోస్టులు అని చెప్పుకున్నాం కదా. స్టేట్ లెవెల్ పోస్టుల విషయానికి వస్తే ప్రిన్సిపాల్ బీసీ వెల్ఫేర్లో ప్రిన్సిపాల్ అనేవి స్టేట్ లెవెల్ పోస్టులు. ఆ స్టేట్ లెవెల్ పోస్టులు ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి బీసీ వెల్ఫేర్, ఇదిగోండి బీసీ వెల్ఫేర్, రైట్, ఇదిగోండి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్. ఇక బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి, జోన్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. జోన్ లెవెల్ వచ్చేసరికి ముఖ్యంగా పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు జోన్ లెవెల్ పోస్టులే బీసీ వెల్ఫేర్లో. కానీ ప్రిన్సిపాల్ పోస్టులు మాత్రం స్టేట్ లెవెల్ పోస్టులు. స్టేట్ లెవెల్ అంటే సెలక్షనే స్టేట్ లెవెల్లో జరుగుద్ది. ఓకే, స్టేట్ మొత్తం రాస్తారు కదా, అందులో టాప్ ఎవరున్నారో అక్కడి నుంచి తీసుకుంటారు, స్టేట్ లెవెల్ తీసుకుంటారు. ఓకే, లిస్టు. ఇక టీజీటీ పీజీటీ అనేది జోన్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే స్టేట్ లెవెల్ పోస్టులు అనేప్పటికీ బీసీ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, అలాగే ప్రిన్సిపల్ ఉమెన్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్రిన్సిపల్ ఉమెన్. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి ప్రిన్సిపాల్లో. ప్రిన్సిపల్ పోస్టు అంటే జనరల్ ప్రిన్సిపల్ అలాగే ఉమెన్ ప్రిన్సిపల్, ఈ రెండు బ్యాక్లాగ్లు ఉన్నాయి. జనరల్ ప్రిన్సిపల్లో చూసేవాటికి ఓపెన్లో ఒకటి ఉంది, అంతే, ఓపెన్లో ఓన్లీ 1 పోస్టు. ఇక ఉమెన్ ప్రిన్సిపల్ చూసినట్లయితే బీసీఏ క్యాడర్లో 2 ఉన్నాయి, అలాగే ఎస్సీ గ్రూప్ 1లో 2 ఉన్నాయి, విహెచ్ కేటగిరీలో 2 ఉన్నాయి. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఏది ఉమెన్ ప్రిన్సిపల్ పోస్టులు. నెక్స్ట్ ఇకపోతే కరెంట్ అంటే ఫ్రెష్ వేకెన్సీలు చూద్దాం. ఈ ఫ్రెష్ వేకెన్సీల్లో జనరల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఓపెన్లో 3 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, బీసీసీలో 1 ఉంది, ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఈ యొక్క 6 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ 6 ఏది జనరల్ ప్రిన్సిపల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ బ్యాక్లాగ్ 1 ఉంది, మొత్తం 7 పోస్టులు. ఇకపోతే ప్రిన్సిపల్ ఉమెన్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఉమెన్ ప్రిన్సిపల్ లోకల్ ఓపెన్ 2 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించలేదు ఇంకొక విషయం. ప్రిన్సిపల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒకసారి, రైట్, మనం ఇది ఒకటి మాత్రమే చూసాం, ఓన్లీ ఒకటి మాత్రమే చూసాము. ఒకసారి గమనించండి ఇక్కడ. అదేంటంటే ఇదిగోండి ప్రిన్సిపల్ పోస్టుల విషయానికి వచ్చేసరికి మనం ఇక్కడ ఇది ఒక్కటే చూసాం. ఓకే, దీంట్లో ఇంకా ఉన్నాయి. రైట్, ఇదిగోండి జనరల్ ప్రిన్సిపాల్ లోకల్ ఓపెన్ 2 ఉన్నాయి. మనం లోకల్ మాత్రమే చూసాం, లోకల్ ఓపెన్ 2 చూడాలి. జనరల్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఓపెన్లో 4 ఉన్నాయి, బీసీబీలో 1 ఉంది, బీసీసీలో 1 ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఎస్టీకి 1 ఉంది, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. మొత్తం ఎన్ని? 1 1 2 3 4 5 5 4 9 పోస్టులు అనమాట. ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. జనరల్ ప్రిన్సిపల్ పోస్టులు 9 ఉన్నాయి, కేటగిరీలో బ్యాక్లాగ్లో 1 ఉంది. మొత్తం 10 ప్రిన్సిపల్ పోస్టులు. ఇకపోతే ఉమెన్ పోస్టులు ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఈ ఫ్రెష్ వేకెన్సీల్లో ఇంకోండి ఓపెన్లో 3 ఉన్నాయి, బీసీఏ లేవు, బీసీబీ 1 ఉంది, బీసీసీ బీసీడీ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, ఇక ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. అంటే 1 1 2 3 4 4 3 7 పోస్టులు ఉన్నాయి. ఇగో ప్రిన్సిపల్ ఉమెన్ పోస్టులు, ఉమెన్ కేటగిరీలో ప్రిన్సిపల్ పోస్టులు 7 ప్లస్ 1 6 7 6 మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. ఇక జనరల్ ప్రిన్సిపల్ 9 1 10 ఉన్నాయి. ఓకే, ఉమెన్స్కి అయితే ఈ 10 ప్లస్ ఈ 12 ఈ 10 ప్లస్ ఈ 13 మొత్తం 23 పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులు ఉమెన్కి ఉన్నట్టు కాంపిటీషన్ వారు పడాలనుకుంటే. ఇక మెన్ అంటారా, ఉమెన్ పోస్టులు తీసేయాలి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఇవే జనరల్ పోస్టులు అనుకోండి, ఈ 9 ఇది 1 10 వేసుకోండి. రైట్, ఇది స్టేట్ లెవెల్ పోస్టులు అన్నమాట, ప్రిన్సిపల్ పోస్టులు అనేవి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే జోన్ లెవెల్ వేకెన్సీలు తర్వాత చూద్దాం.